హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే షేర్ చేశాను. ఇవన్నీ మాకు రిఫరల్స్లో వచ్చాయి, బట్ నేను పబ్లిక్ లింక్స్ వెతికి మీకు షేర్ చేస్తున్నాను సో దట్ యూ పీపుల్ కెన్ అప్లై. విల్ స్టార్ట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్. రోల్ నేమ్ వచ్చేసి ఇదే, ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్. అండ్ 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ అప్ టు 5 years ఉన్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 3.25 to 4 lakhs. ఫ్రెషర్స్కి శాలరీ అనేది స్టార్ట్ అయ్యి 3.25తో స్టార్ట్ అవుతుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ స్కిల్స్ బట్టి మీకు అప్ టు 4 lakhs వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. అండ్ లొకేషన్ వచ్చేసి రిమోట్, అంటే ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇంట్లో నుండి వర్క్ చేసుకోవచ్చు, బట్ కానీ లొకేషన్ లైక్ మీ ఆఫీస్ లొకేషన్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఇది జస్ట్ రిలీజ్ అయ్యి 3 days అయింది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్ కమ్యూనికేట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆల్వేస్ విత్ కస్టమర్ సక్సెస్. We have passion of proficiency, efficiency, navigate formal, informal channels, advocate customers' behalf, take full ownership of their personal issues, and offering quality solutions, and they are champion of proactive improvement. కస్టమర్స్కి ఎలాంటి క్వైరీస్ వచ్చినా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కాల్స్ చాట్స్ ఏంటి అని అయితే ఏం లేదు. బట్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ మీరు కస్టమర్స్ క్వైరీస్కే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. The investigation specialists are technically competent, self-motivated individual with an objective to deliver sustained results that improve the customer experience. Ideal applicants will have experience in CTPS investigations. All candidates must applicable of succeeding the past-based enrollment in with minimal supervision. The position relies on excellent judgment of plan, accomplish goals, and will be under very limited supervisions of manager. Excellent individual problem solving, analytic skills are used to authenticate the customers and complex transactions and accounts. ఇదేంటంటే కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి, మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు లైక్ ఏంటంటే లిమిటెడ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇచ్చిన వర్క్ని మీరు ముందే అన్నీ నేర్చుకోవాలి. లైక్ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు, ఆ తర్వాత మీకు లిమిటెడ్ సూపర్విజన్ లైక్ గైడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరే అన్నీ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాబ్లమ్ స్కిల్స్ అనేది ఎక్కువ, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. అండ్ కస్టమర్స్ ఏవైనా కూడా మీరు కస్టమర్స్ యొక్క క్వైరీస్ తొందరగా అర్థం చేసుకొని అండ్ బెస్ట్ రిజల్యూషన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. Roles and responsibilities: investigate suspicious activities and behavior that could pose a risk of Amazon or a customer global markets. మీకు అమెజాన్ లైక్ ఏదైనా కస్టమర్స్ కానీ ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నా, లేకపోతే అలా రిలేటెడ్ కస్టమర్స్ ఎవరైనా వచ్చినా దానికోసం మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. Ensure high quality decision by applying CTPS standards, operational procedures, identifying fraud patterns, discover new modes, brands, trends, and take actions to minimize the risk. ఎలాంటి రిస్క్ అమెజాన్కి కానీ కస్టమర్స్ కానీ ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకోవాలి. అండ్ రిస్క్ తగ్గించేవే చేస్తూ ఉండాలి వర్క్ అనేది మీరు. Use a wide range of internet and in-house tools such as transactions data gathering to make accurate decisions. మీరు డేటా అనేది యాక్యురేట్గా కలెక్ట్ చేసుకోవాలి సో దట్ మీరు డిసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ టేక్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్స్ టు ఐడెంటిఫై అండ్ హెల్ప్ మినిమైజ్ అమెజాన్ ఫైనాన్షియల్, లీగల్ అండ్ రెప్యుటేషనల్ రిస్క్. మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఇంకొకటి అంటే మీరు ఏం వర్క్ చేసినా అది కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. ఎంత లిమిట్ వరకు బయటికి షేర్ చేయగలరో అంతవరకే చేయాలి. లైక్ కస్టమర్స్కి అయినా కానీ ఎవరికైనా, ఆ తర్వాత మీరు చేయకూడదు. Communicate via email, telephone with external, internal customers and financial institutions. Make informed decision and about risk. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఈమెయిల్స్ ద్వారా, కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. About the risk investigator, buyer risk investigation works to make Amazon safe and trust people on earth by protecting innocent and determined ఇల్టెన్షన్డ్. ఇదేంటంటే అమెజాన్ది లైక్ సేఫెస్ట్ ప్లేస్, లైక్ ఏదైనా కానీ సేఫ్గా ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతుంటే ఇది బెస్ట్ ప్లేస్ టు వర్క్, లైక్ బెస్ట్ ప్లేస్ టు షాప్ అనేలాగా ఉండాలి, లైక్ కస్టమర్స్కి కానీ ఎవరికైనా కానీ.
Buyers, investigators, specialists will always deliver our service standards for the customers and zero effects. మనం బెస్ట్ సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మన కస్టమర్స్కి అండ్ విత్ జీరో డిఫెక్ట్స్. రోల్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్, శాలరీస్ స్టార్ట్స్ ఫ్రమ్ 3.25 to 4 lakhs అంటే ఫుల్ టైం. బట్ ఇక్కడైతే మెన్షన్ చేశారు టెంపరీ లైక్ ఫుల్ టైం 8 hours వర్క్ చేయాలి, బట్ కానీ కాంట్రాక్చువల్ అని అయితే చెప్పారు. సో ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడైతే మెన్షన్ చేసి చూడండి కాంట్రాక్చువల్. సో ఇంకా మీకు క్లియర్గా అయితే వాళ్ళు చెప్పలేదు లైక్ ఇది పర్మనెంట్ అని. సో మీ పర్ఫార్మెన్స్ని బట్టి తెలుస్తూ ఉంటుంది లైక్ ఇది పర్మనెంట్ చేస్తారా లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారా అనేది. అయితే ప్రజెంట్ అయితే కాంట్రాక్చువల్ అని అయితే చెప్పారు. ఇక్కడ చూడండి ప్రజెంట్ కాంట్రాక్చువల్ బేస్డ్ అని అయితే చెప్పేశారు. అండ్ నెక్స్ట్ విల్ ఫర్ అనదర్ జాబ్ ఆపర్చునిటీ. హైరింగ్ ఫర్ సపోర్ట్ ఆప్స్, ఇది కూడా కాంట్రాక్చువల్ 6 months కాంట్రాక్చువల్ అయితే చెప్పారు. మాకు దీనికి రిలేటెడ్ కూడా రిఫరల్స్ వచ్చాయి, మీరు ఎవరైనా రిఫర్ చేస్తే చేయండి అని. సో అందుకే నేను పబ్లిక్ లింక్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 3.25 to 4.25, సేమ్ లొకేషన్ ఫర్ బెంగళూరు. ఇంతకుముందు చేశారు కదా హైదరాబాద్ లొకేషన్కి, ఇది బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. మీ కీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అసిస్ట్ విత్ డీప్ డైవ్ రూట్ కాజ్ ఆఫ్ రెజల్యూషన్ ఫర్ ఎఫ్బిఏ మర్చెంట్ అండ్ సెల్లర్ రియంబర్స్మెంట్ రిక్వెస్ట్. అసలు ఎఫ్బిఏ ఏంటంటే నేను ఇక్కడ ఫుల్ ఫామ్ ఏది షేర్ చేయలేను, బట్ కానీ వర్క్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మన అమెజాన్ ప్లాట్ఫామ్ని వాడి వాళ్ళు ఐటమ్స్ సెల్ చేస్తుంటారు కదా. సో ఆ సెల్లర్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినా రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఐటమ్ ఎక్కడైనా పోయిందనుకో అమెజాన్ కస్టమర్కి రీఫండ్ ఇచ్చేస్తుంది, బట్ కానీ లాస్ అయ్యేది సెల్లర్ కదా. సో సెల్లర్కి రిలేటెడ్గా ఇష్యూస్ అనేవి ఉంటాయి. Evaluate the search of request from FBA sellers for lost or damaged inventory, contact of center. అదే టికెట్ రైజ్ చేయడం, వాళ్ళకి రీఫండ్స్ కూడా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళకి లాస్ అవుతుంది కదా. కస్టమర్ ఎలా లాస్ అవుతాడో వీళ్ళు కూడా అలానే లాస్ అవుతారు కాబట్టి, సో వాళ్ళకి రిలేటెడ్ వర్క్ అనేది ఉంటుంది దీనికైతే. అండ్ ఏ డే ఇన్ లైఫ్ కాన్సిస్టెంట్లీ ఇంప్రూవింగ్ సెల్లర్ ఎక్స్పీరియన్స్, సెల్లర్ కూడా మంచి సపోర్ట్ అనేది ఇవ్వాలి, లైక్ వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి లైక్ అమెజాన్లో వాళ్ళ ఐటమ్స్ అన్ని సెల్ చేసుకునేకి. మిషన్ టు mitigate a business risks while driving an excellent customer experience and internal job description of loop count. లైక్ మీరు ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి సెల్లర్స్ కైనా కస్టమర్స్ కైనా. అమెజాన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్ ఆర్ బెస్ట్ ప్లేస్ టు సెల్ అని. బేసిక్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అండ్ వర్డ్ ఆర్ ఎక్సెల్, మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ స్కిల్స్ ఇచ్చారు కదా, ఇవన్నీ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. బట్ కానీ మీరు ఇంటర్వ్యూలో కూడా అలానే చెప్పండి మాకు ఇవన్నీ ఉన్నాయి అని. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినారంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర ఈ మైక్రోసాఫ్ట్ గురించి చిన్న చిన్నవన్నీ చూసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ ఏమైనా అడిగినా కూడా మీరు లైక్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దొరుకుతుంది, లైక్ బేసిక్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు దీనికి రిలేటెడ్గా అని. సో మీరు చూసుకొని వెళ్ళారంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. And exceptional analytics, logical data gathering skills, information like excellent communications and conference skills, excellent problem solving skills అనేవి ఉండాలి. లైక్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసేలాగా ఉండాలి. అండ్ లాజికల్ డేటా కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కానీ అలాంటి స్కిల్స్ అనేవి కూడా మీ దగ్గర ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రొవైడ్ ట్రాక్ రికార్డ్స్ ఆఫ్ అచీవింగ్ ప్రొడక్టివిటీ. లైక్ మీ వర్క్ అనేది చాలా బాగుండాలి. లైక్ ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ లైక్ మీ వర్క్ రిలేటెడ్గానే మీరు ఎంత వరకు వర్క్ చేస్తారు, మీరు ఎంత ప్రొడక్షన్ అనేది ఇవ్వగలరు కంపెనీకి అని తీసుకోవాల్సి ఉంటుంది. క్వాలిటీ టార్గెట్స్, మీకు టార్గెట్స్ అనేవి ఇస్తుంటారు ఎప్పటికప్పుడు. మీకు మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్, లైక్ మీకు ఏదైనా సిఎస్లో లైక్ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ గెయిన్ సమ్ అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంక్లూడింగ్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ఫర్ నాన్ ఆబ్వియస్ ప్యాటర్న్స్, ఎక్స్పీరియన్స్ పరాడైజ్ మల్టిపుల్ టాస్క్. లైక్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏ టాస్క్ చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. లైక్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తే బెటర్, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు కంప్లీట్ నౌ, ఆఫ్టర్ ద వీ కెన్ గో ఫర్ అనదర్ వన్ అని అదైతే ఉండాలి. ఏది ఫస్ట్ చేయాలి ఏంటి అండ్ డెడ్ లైన్స్ మీద ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి. లైక్ ఏంటంటే డెడ్ లైన్ వచ్చేదాకా పెట్టుకోకూడదు, తొందరగా కంప్లీట్ చేయాలి. అండ్ డెడ్ లైన్స్ దాటి వెళ్ళేలాగా చేసుకోకూడదు ఎప్పుడు. ఎబిలిటీ టు మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ డేటా సెక్యూరిటీ. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అమెజాన్లో. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేయకూడదు.
ఎస్పెషలీ కస్టమర్ ఇష్యూస్ కానీ సెల్లర్స్ డీటెయిల్స్ కానీ ఏవే కానీ షేర్ చేయకూడదు. అండ్ అమెజాన్ రిలేటెడ్ వర్క్స్ కూడా. A strong attention deal and ability to work independently and independent గా వర్క్ చేసేలాగా ఉండాలి. అండ్ బయాస్ ఫర్ యాక్షన్ డీల్. ఇంకొకటి ఏంటంటే అమెజాన్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ జెండర్, రేస్ ఇలాంటి వాటి మీద ఎలాంటి లైక్ ప్రిఫరెన్సెస్ ఉండవు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. Discriminate positive and result oriented attitude. ఎక్సలెంట్ టీమ్ ప్లేయర్, కేబుల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ షేరింగ్ నాలెడ్జ్ ఆఫ్ టీమ్ మెంబర్. మీకు ఏదైనా ఒక స్పెషల్గా ఏదైనా తెలిసింది అనుకో, స్పెషల్ ఇన్ ద సెన్స్ లైక్ ఇక్కడ ఏదైనా చేంజ్ చేస్తే ఒక వెబ్సైట్ పేజ్లో కస్టమర్స్కి కానీ సెల్లర్స్ కానీ యూజ్ అవుతుంది అని ఏమైనా మీకు తెలిసినా కూడా మీరు షేర్ చేయొచ్చు మీ టీమ్ మెంబర్స్కి, సో దట్ వాళ్ళు కూడా ఏదైనా దాని రిలేటెడ్గా వర్క్ చేస్తారు. రోల్ వచ్చేసి ఆపరేషన్స్ అని అయితే ఉంది. శాలరీ ఫ్రమ్ 3.25 to it works కమ్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ఫుల్ టైమ్. 8 hours వర్క్ చేయాలి, బట్ కాంట్రాక్చువల్ వర్క్ లైక్ 9 hours ఉంటుంది, 1 hour బ్రేక్ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ 9 hours, 8 hours వర్క్, 1 hour బ్రేక్. అండ్ ఇట్స్ కాంట్రాక్చువల్ బేస్. ఇక్కడ 6 months కాంట్రాక్ట్ అని అయితే మెన్షన్ చేసేసారు చూడండి, 6 months కాంట్రాక్ట్ అని. అండ్ వి విల్ ఫర్ అనదర్ వన్. అమెజాన్ బెంగళూరు ఇస్ హైరింగ్ ఫర్ చెప్పో టీమ్ లెవెల్ 3. నేనైతే దీన్ని సెబోన్ వలుపుతాను, సో బయట ఎలా అంటారో నాకు తెలియదు. SEPO అని కూడా అంటారేమో మేబీ ఫుల్ ఫామ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 3 lakhs. హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్లో జరుగుతుంటుంది. రీచ్ అయితే జస్ట్ 3 days మాత్రమే అయింది. మీరు అసెస్మెంట్ తీసుకునే ముందు ఈ కింద డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ నేను చాలామంది నాకు జియో ఏఐకి అడుగుతున్నారు, సో ఈ వీక్ నేను జియో ఏఐ రిలేటెడ్ ఎగ్జామ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటాను ఆన్సర్స్ షేర్ చేయడానికి. సో దీనికి కావాలంటే ఐ నీడ్ సమ్ టైమ్. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే దీనికి రిలేటెడ్ ఆన్సర్స్ నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. whenever I have time I try to write this exam so that you people can have some answers. అండ్ ఇదే ఇక్కడైతే టెస్ట్ లింక్ ఇచ్చేసారు చూడండి, ఇది కాపీ పేస్ట్ చేసినారంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ తీసుకెళ్తుంది అప్లికేషన్ దగ్గరికి, అప్లై చేసుకునేయచ్చు. ప్లీజ్ నోట్ దిస్ రోల్ రిక్వైర్స్ యూ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మ్యాండేటరీ విజిటింగ్ ఎనీ బిలాంగ్ స్టేట్స్. మీరు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇలా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కింద స్టేట్స్ అయితే మెన్షన్ చేశారు కదా, ఈ స్టేట్స్లో ఉంటేనే ఎలిజిబుల్ అని. మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన తెలుగు స్టేట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ 2 మెన్షన్ చేసేసారు. సో అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ ఇక్కడ చూడండి సేమ్ పెట్టారు ఆల్మోస్ట్ ఆల్. సార్ ఇక్కడ నేమ్ అయితే వేరే ఉంది సేపో అని, బట్ కానీ నేను ఇంతకు ముందు కూడా ఒకటి చూపించాను కదా ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్. బోత్ ఆర్ డిఫరెంట్ రోల్స్. సో మీరు ఇన్ కేస్ ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే జాబ్ ఐడీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఒకటి పోయినా కూడా ఇంకొకటి ట్రై చేసుకోవచ్చు మీరు. No, please note that the job is seasonal. ఇది ఫుల్ లైక్ ఫిక్స్డ్ టర్మ్ లాగా, అంటే కాంట్రాక్చువల్ బేసిస్ 6 months కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. మీ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇందులో రీసెర్చర్స్ ఎన్లైట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ సరౌండింగ్ సెల్లర్స్ ట్రాన్సాక్షన్స్, అదే కదా సెల్లర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా, పేమెంట్స్ రిలేటెడ్గా కస్టమర్ ఏదైనా సెల్లర్, థర్డ్ పార్టీ సెల్లర్స్ అని కూడా ఉంటారు. లైక్ ఏంటంటే థర్డ్ పార్టీ అంటే ఏం చెప్తామంటే సెల్లర్స్ ఇక్కడ అమెజానే ఏం ఉండదు, లైక్ జస్ట్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, వర్క్ అనేది మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మనకేం సంబంధం ఉండదు. సో అలా takes appropriate action, investigated transactions based on established standard operations or procedure or tools, documents their actions and providing detailed annotations. మీరు ఏం వర్క్ చేసినా annotations అనేవి ఖచ్చితంగా ఉండాలి, లైక్ డీటెయిల్ annotations అనేవి పెట్టాలి, మీరు ఏమేమి చేయాలి ఏంటి అని, లైక్ ఏం వర్క్ చేసిన దానికి అని, సెల్లర్ దగ్గర ఏమేమి డీటెయిల్స్ తీసుకున్నారు, లైక్ ఏం కాన్వర్జేషన్ చేశారు అని, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకున్నారు, ఏమేమి కావాలి సెల్లర్స్ దగ్గర నుంచి, అలా కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్, ఈమెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కస్టమర్స్ని కాల్ ద్వారా లేకపోతే ఈమెయిల్ ద్వారా అయినా కాంటాక్ట్ అవుతారు. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ కస్టమర్ స్ప్రెడ్స్ ఇన్ పర్సన్ వయా ఈమెయిల్ అనోటేషన్స్ ఫోన్ డ్యూరింగ్ ఫాలోయింగ్ ఇన్వెస్టిగేషన్. చెప్పాను కదా, మీరు ఇన్ పర్సన్ లేకపోతే ఈమెయిల్ ఫోన్ ద్వారా అయినా మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కస్టమర్స్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ అవైలబిలిటీ రిసోర్సెస్ టు రిజాల్వ్ ఇట్.
రిసోర్సెస్ అంటే మనకు ఆల్రెడీ ఇస్తారు, లైక్ ఎక్కడ సెర్చ్ చేయాలి ఏంటి అని మొత్తం ప్రాసెస్ అనేది నేర్పిస్తారు. సో ఆ ప్రాసెస్లోనే మనకు తెలిసిపోతుంది ఏ రిసోర్సెస్ ఏవేవి యూస్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ లైక్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయడానికి అని. సో అవి కంప్లీట్గా తెలుసుకుంటే చాలు. Systematically explain the problems or various of information in relevant owners teams according to the process and standards. ఎక్స్క్లేట్ ద ప్రాబ్లమ్స్ అంటే ఇన్ కేస్ అది మన అప్ టు మనం చేయలేకపోతున్నాం, లైక్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి బట్ కానీ మనం బియాండ్ అయితే వెళ్ళలేము, మన లిమిట్స్ ఇంతే అని ఉన్నట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్, లైక్ అదే ఆ సెల్లర్స్ రిలేటెడ్ కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మీరు కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు. అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ టు క్రియేట్ అనాలిసిస్ ఆఫ్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా అమెజాన్ అంటేనే మెట్రిక్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో మీ మెట్రిక్స్ అనేది మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. సో అప్పుడే బిజినెస్ గోల్స్ అనేవి. ఇన్ కేస్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనైతే ఈ రోల్లో వర్క్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అనుకో, రోజుకి అట్లీస్ట్ ఒక 2 to 3 ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ చేయాలి అని చెప్తే మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. లేకపోతే మీకు ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, లైక్ మీరు సరిగా వర్క్ చేయట్లేదు అని. ఎగ్జాంపుల్లే చెప్తున్నాను, నేనైతే వర్క్ చేయలే, నాకైతే తెలియదు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో కదా కంప్లీట్గా అనేది. నేనైతే ముందు వర్క్ చేసింది డిఫరెంట్ ప్రాసెస్లో వర్క్ చేసిన. ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లో ఈ ఆపర్చునిటీ వస్తే నేను దీనికి రిలేటెడ్ కూడా వర్క్ చేసి మీకు షేర్ చేస్తాను. మీట్ ప్రీ డిటర్మైన్డ్ అండ్ అసైన్డ్ ప్రోడక్ట్స్ టార్గెట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అండ్ మీకు ఇచ్చిన వర్క్ని మీరు కంప్లీట్ చేయాలి, ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే ఏం లేదు, మీకు వర్క్ ఇచ్చింటారు కదా దాని ప్రొడక్టివిటీ 100% ఉంటుంది అనుకోండి, 80% దాకా వర్క్ చేయొచ్చు, లైక్ అప్ టు 80 వర్క్. ప్రొడక్టివిటీ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఏదో ఒక టార్గెట్స్ అయితే ఇచ్చింటారు కదా ఆ టార్గెట్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అప్ టు ద మార్క్. అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేసినారు, మరి దాన్ని ఇన్కంప్లీట్గా చేసినారు, సగం సగం చేసిన, ఒక 80% చేసిన, సో అది కంప్లీట్ అయితే అవ్వదు. క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా అంటే ప్రొడక్షన్ కూడా 100% ఉండాలి, లైక్ అప్ టు 90% ఉండాలి, అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా అప్ టు 90, రెండు మేనేజబుల్గా ఉండాలి. ఇది ఒకటి చేసి అదొకటి చేయకపోవడం అంటే కుదరదు, అన్నీ క్లియర్గానే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అసైన్డ్ వర్క్స్ అనేది నీట్గా క్లియర్ చేయాలి, అండ్ అప్ టు ద బెంచ్ మార్క్స్ అనేవి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లినరీ, వర్క్ ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా కూడా. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ స్పోకన్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ చాలా బాగా వస్తే చాలు. ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ ద లార్జ్ సెట్ ఆఫ్ డేటా, డెమోన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్ ఇన్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ డెమోన్స్ట్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలి. అండ్ ప్రొవైన్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ప్రొడక్టివిటీ ఎఫెక్టివ్లీ అండ్ ఇండిపెండెంట్ సెట్టింగ్స్. మీ వర్క్ అనేది ఇండిపెండెంట్గా ఎఫెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ అ టీమ్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడూ టాప్లోనే పెట్టుకోవాలి. Proven ability to clear communicate with managers and associates at the level. Global perspective and solid understanding the business objectives, like అసలు మీరు ఏం వర్క్ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా, లైక్ మీ వల్ల మన అమెజాన్కి ఎంత ప్రాఫిట్ అనేది, ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఇచ్చిన బెంచ్ మార్క్స్ కంప్లీట్ చేస్తే చాలు, అంతే. ఇదే బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్, లైక్ వాళ్ళు ఇచ్చిన వర్క్ని మనం టీమ్ ఆన్ టైమ్ విత్ గుడ్ క్వాలిటీతో కంప్లీట్ చేయాలి. ఎక్సలెంట్ అటెన్షన్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ వర్క్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీ. వాళ్ళు ఏం చెప్పినా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి, లైక్ తెలుసుకొని దాన్ని మన వర్క్లో అనేది పెట్టాల్సి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, 24/7, చేంజెస్ ఫ్రమ్ every 3 to 4 months. నైట్ షిఫ్ట్స్ వస్తాయి అని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను, 9 to 6 అయితే వస్తుందని అంటుంటారు దీంట్లో, బట్ కానీ డే షిఫ్ట్స్ కూడా వస్తుంటాయి. అంటే మార్నింగ్ షిఫ్ట్స్, ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందంట ఇక్కడ 6 ఎంతకో, సో ఆ షిఫ్ట్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ మెన్షన్ చేశారు నైట్ షిఫ్ట్స్ కూడా వస్తాయని, సో రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రొటేషన్ 2 consecutive వీక్ ఆఫ్స్. కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అంటే ఎనీ 2 days వర్క్ చేయాలి, ఎనీ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ థర్స్డే ఫ్రైడే వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా 5 days వర్క్ చేయాలి. వీకెండ్స్లో కూడా వర్క్ ఉంటుంది కదా, సో అలా 5 days వర్క్ చేసి మిగతా 2 days వీక్ ఆఫ్ తీసుకోవాలి, థర్స్డే ఫ్రైడే. ప్లీజ్ నోట్ దిస్ రోల్స్ రిక్వైర్స్ యూ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ మ్యాండేటరీ రిసైడింగ్ ఇన్ సింగిల్ స్టేట్స్. ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, ఈ కింద స్టేట్స్లోనే ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్ అవుతారు మీరు ఈ రోల్కి అనేది.
ఇంకా సేమ్ రోల్ నేమ్ ఇచ్చేసారు. ఇక్కడ శాలరీ మెన్షన్ చేశారు. అండ్ డిపార్ట్మెంట్స్ కమ్స్ అండర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కాంప్లైన్స్ అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ 9 hours వర్క్ చేయాలి, 8 hours వర్క్, 1 hour బ్రేక్. ఇట్స్ టెంపరీ ఆర్ కాంట్రాక్చువల్ రోల్. ఇట్స్ ఇంకా పర్మనెంట్ అయితే ఏమో నేను చెప్పలేదు. ఇట్స్ జస్ట్ కాంట్రాక్చువల్ బేస్ అనేది జరుగుతుంది. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. సో చూసి అప్లై చేసుకోండి. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా అమెజాన్లో అయితే నేను మోస్ట్లీ ట్రై చేయొచ్చు, సెర్చ్ చేస్తాను. సో మీకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వెతికి మీకు పోస్ట్ చేస్తాను అలాంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను వెంటనే మీకు రిప్లై బ్యాక్ ఇస్తాను. లైక్ మేబీ 2 to 3 hours కూడా అవ్వచ్చు, ఎందుకంటే నేను ప్రజెంట్ నైట్ షిఫ్ట్స్లో ఉన్నాను. సో నేను చూసిన వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.